రోజు సాయంత్రము యేసుప్రభు వారు రోజంతా ప్రజలకు బోధించి చాలా అలసిపోయారు. ఆయన తన శిష్యులతో మనం సముద్రం మీద అవతలి ఒడ్డుకు వెళ్దామని చెప్పారు. అప్పుడు వెంటనే శిష్యులు పడవ తీసుకుని వచ్చి ఆయన శిష్యులతో కలిసి పడవలో అవతల ఒడ్డుకి వెళ్దామని చెప్పి ఎక్కుతారు. అప్పుడు ఆయన పడవలో చాలా అలసిపోయినందున తల వాల్చి నిద్రపోతారు. శిష్యులు యేసుప్రభు వారు నిద్రపోతుండగా శిష్యులు పడవలో చూస్తూ ఉంటారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను చెలరేగి పెద్ద గాలివాన సముద్రంలో చూసే శిష్యులు చాలా భయపడిపోతారు. యేసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వెళ్ళి, బోధకుడా, మనం నశించిపోతున్నాము, నీకు చింత ఏమీ లేదా అని చెప్పి ఆయన్ని నిద్రలేపుతారు. అప్పుడు యేసుప్రభు వారు గాలిని గద్దిస్తారు. సముద్రం వెంటనే నిర్మలిస్తుంది. అప్పుడు శిష్యులు, మీరింతలా ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసము లేదని చెప్పి ఆయన శిష్యుల్ని అడుగుతారు. దానికి శిష్యులు ఆశ్చర్యపోతారు. ఈయన గాలిని సముద్రాన్ని కూడా ఈయనకు లోబడుతున్నాయి అని ఒకరితోనొకరు చెప్పుకుంటారు. మన జీవితంలో కూడా ఎన్ని తుఫాన్లు కష్టాలు వచ్చినా దేవుడి మీద విశ్వాసము ఉంచితేనే కానీ ఆయన మనకు తోడుగా ఉంటాడని చెప్పి మనం ఆ కష్టాల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపించే విధముగా మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకునే విధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం.